సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపురులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమోస్కి దేవుడు ప్రత్యక్షమై ఆమోసు ద్వారా దేవుడు కనపరిచిన దర్శనంలో దాని యొక్క వివరము ఇక్కడ ఆమోసు చెబుతున్నాడు. సరే, ఆమోసు చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, 4వ అధ్యాయం ఆమోసు గ్రంథము 12వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుంది? కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. కాబట్టి దేవుడు తన ఉద్దేశము, తన సంకల్పము సదోమ గొమొర్రా పట్టణముల పైన ఎలాంటి నాశనం అయితే తీసుకొచ్చాడో అట్టి గొప్ప నాశనం అన్నది వస్తుంది. కానీ అది రాకుండా ఉండాలంటే మీరు దేవుని సన్నిధిలో సిద్ధపడండి అని చెప్పని దేవుని ప్రజలకి దేవుని స్వరాన్ని తెలియపరుస్తున్నటువంటి వాడు ఆమోసు. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ఒక అవకాశం చూపిస్తున్నాడు. భయంకరమైన దేవుని ఉగ్రత ఎలా రాబోతుంది భూమి మీదకి, సదొమ గొమొర్రా పట్టణాలపైన దాన్ని బోర్ల దోసి నాశనం చేసినట్లు దేవుడు అక్కడ 11 వచ్చినట్టు, నేను మీలో కొందరు నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవలనట్టు తప్పించుకుంటారు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా. అంటే ఆమోసు యొక్క చరిత్ర చెబుతున్న మాటలు ఏంటంటే దేవుని సంకల్పాన్ని బయలుపరుస్తున్నాడు. చాలామంది దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం మనుషుల మీదకి వస్తుంది, కానీ ఇంకా దేవుని తట్టు తిరిగినటువంటి వారు కాదు. దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించినా, కొన్ని కష్టాలు అనుమతించినా, కొన్ని శ్రమలు అనిపించినా ప్రజలు దేవుని వైపు తిరగట్లా. ఆమోసు చెప్పేటటువంటి ఆలోచన ఏంటంటే, మీరందరూ అవగాహన తెచ్చుకుని దేవుని వైపు తిరగండి, మీరు దేవుని సన్నిధిలో సిద్ధపడటం అన్నది ఇంపార్టెంట్. ఆమోసు యొక్క జీవితము, ఆమోసు యొక్క అనుభవం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడాలి. అతడు చెప్పే మాట ఏంటంటే, అనేకులకు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మీరు కనబడటానికి సిద్ధంగా ఉండండి. సో ఈ రోజుల్లో సంఘం ఏంటంటే, ఒకరోజు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సంఘము ఒకరోజు మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో కనబడటానికి ప్రజలు ఎలా సిద్ధంగా ఉండాలో ఈ ఆమోసు ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో మీరు కనబడాలి, దానికి మీరు సిద్ధంగా ఉండండి. లేదా దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని నాశనం వస్తుంది, దేవుని శాపం వస్తుంది, తద్వారా మీరు ఎంతో నష్టపోతారని చెబుతున్నాడు. అదే రీతిలో ఈ చంటి బిడ్డకి దేవుడు మరి సోదరు నాని, రచిత వారికి ఇచ్చిన చిన్న కుమారుడు కానీ వారి జీవితాల్లో దేవుడు అనుమతించిన గొప్ప ధన్యత ఎంతో గొప్పది. నిజంగా ఈ రాత్రికాల సమయంలో వాక్యం చెప్పడం అనేది కూడా చాలా ప్రశాంతకరమైనటువంటి సమయం. కాబట్టి ఆమోసు యొక్క జీవితంలో, ఆమోసు యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే తన జీవితంలో దేవుని ప్రజలపైన దేవుని ఉగ్రత వస్తుంది. కానీ ప్రజలు దేవుని ఉగ్రత నుండి తప్పించబడటానికి సిద్ధపడాలన్న నిర్ణయం అన్నది దైవ సంకల్పం బయలుపరుస్తున్నాడు. ఈరోజు ఒక విషయం కొత్త కోణంలో మనం అర్థం చేసుకుంటే, ఒకరోజు ఈ భూమి మీదకి ప్రభు యొక్క దేవుని యొక్క రాకడ రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. దాన్నే మనం ఇప్పుడు సంఘంలో కూడా 7 ఏళ్ళు శ్రమల కాలం గురించి కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. సో ఈ ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ఆమోసు వలె అనేకమైన ప్రజలకి మీరు దేవుని సన్నిధిలో సిద్ధపడినని తెలియపరచడానికి ఆమోసు, బైబిల్లో ఉన్న ప్రవక్త ఆమోసులాగా దేవుడి బిడ్డను వాడుకోవాలన్నదే దైవ సంకల్పం. కాబట్టి అట్టి గొప్ప ఆమోసు వలె దేవుడు వాడుకోవాలి. దేవుని ప్రజలు ఎవరైతే మరి ఈ రోజుల్లో ఎవరైతే దేవుడు అంటే గుర్తెరక, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన విశ్వాస జీవితం లేక దేవునిలో ఆత్మీయంగా ఎదక్కోకుండా ఎవరైతే తమ జీవితాలను నష్టపరుచుకుంటూ ప్రభు వస్తున్నాడు, మనం ఎత్తబడాలి,
ఆయనతో పాటు పెండ్లి విందులోకి వెళ్ళాలన్న సిద్ధపాటు లేకుండా ఎవరైతే అశ్రద్ధ కలిగి ఉంటున్నారో, ఎవరైతే అశ్రద్ధతో జీవిస్తున్నారో అటువంటి వారికి దేవుని సత్య సువార్తని బైబిల్లో ఉన్న ప్రవక్త అయిన ఆమోసు, దేవుని యొక్క దాసుడైన ఆమోసు ఎలాగైతే దేవుని మాటలు బయలుపరుస్తున్నాడో దేవుని ప్రజలకి, దేవుని ఉగ్రత రాబోతున్నారు, దాని నుండి తప్పించుకోవడానికి మీరు దేవుని సన్నిధిలో నిలవబడండి ఎలాగైతే దేవుని మాటలు చెబుతున్నాడో అదే రీతిలో ఈ చంటిబిడ్డ కూడా యేసు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతున్నాడు కాబట్టి అనేక మంది ఆయన్ని ఎదుర్కోవాలి, కాబట్టి సిగ్గులేని ముఖముతో ఆయన్ని ఎదుర్కోవాలి, కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి అందరూ ఎదుర్కోవాలి, కాబట్టి ఏ లోపం లేని వారికి ఎదుర్కోవాలి, కాబట్టి మహిమగల సంఘముగా ఎదుర్కోవాలి, కాబట్టి పరిశుద్ధమైన వారికి ఎదుర్కోవాలి, కాబట్టి ఏ మత్స డాగు లేని వారికి ఎదుర్కోవాలి, కాబట్టి అట్లు ప్రభువుని ఎదుర్కోవాల్సిన అవసరమైన క్రైస్తవ జీవితాన్ని ఈ బిడ్డ తన జీవితంలో చిన్న వయసు నుండే దేవుని లేఖన భాగాలు అనేకులు తెలియపరిచి ఈ ఆమోసు లాంటి జీవితం దేవుని సన్నిధిలో అనేకులు సిద్ధపడటం కొరకై ప్రభు యొక్క రాకడలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘంగా ఎత్తబట్టడానికి ఎవరెవరు దైవ సంకల్పాలు ఉండారో అలాంటి వారందరికీ దేవుని కృపలో ఆ బిడ్డ ద్వారా దేవుడు సువార్తను అందించి అనేకుల్ని మధ్యాకాశానికి వెళ్ళడం కొరకై సిద్ధపరచడం కొరకై బైబిల్లో ఉండే ఆమోసులాగి బిడ్డను దేవుడు సిద్ధపరచను కాక. ఎందుకంటే మొదటి కోణం చూస్తున్నాం, అతడు దేవుని ప్రజల పైన దేవుని ఉగ్రత రాబోతుంది, దాన్ని తప్పించుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళమంటున్నాడు. అదే రీతిలో ఒకరోజు భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, దాని నుండి తప్పించబట్టడం కొరకై ప్రజలు మధ్యాకాశానికి ప్రభు దగ్గర కొనుక్కోబట్టడానికి రక్షణ, మారుమూసు, బాప్తిసం, విశ్వాసయుతం కాపాడుకోవాలని అనేకులకి ఆమోసులాగా దేవుని వాక్యాన్ని తెలియపరిచేవాడుగా దేవుడి బిడ్డను సిద్ధపరచాలి. ఇది ఒక కోణం. రెండవ కోణాన్ని చూసినట్టయితే రండి, రెండవ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం రెండవ కోణంలో మరొక మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ మరొక మాట రాయబడుతూ వచ్చింది. ఎవరు ఇక్కడ అని అంటే మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఈయనంటే రండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చు. ఏమని అని అంటే చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచున్నారని మనం చేసి ఇక్కడ ఎవరంటే ఏలియా గురించి మనం చూస్తున్నాం. ఏలియా యొక్క అనుభవం ఏంటి ఇక్కడ అని అంటే ఒక గొప్ప అనుభవం. ఏమంటాడు? దేవుని కొరకు నేను ఒక్కడిని మాత్రమే నిలబడుతున్నట్టున్నాడు. సో ఏలియా యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నట్టయితే దేవుని కొరకు నిలబడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని కొరకు నిలబడటం అనేది చాలా గొప్ప ధన్యత. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉందంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో, ఎవరైతే ప్రభు కోసం నిలబడతారో వారికి నీతి కిరీటం ఉంది. సో ఇప్పుడు ఈ బిడ్డ ఏంటంటే ఆమోసు వలె ప్రజలకి దేవుని సన్నిధిలోకి రావటం కొరకే నడిపించాలా. ఒకరోజు సంఘంగా ఎత్తబడాలి, ప్రజలందరూ కూడా ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకోవాలన్న అవగాహన అనేకులు కల్పించే బిడ్డను దేవుడు సిద్ధపరచాలి. రెండో కోణాన్ని చూసినట్టయితే ప్రభు కొరకై నిలబడే పాత్రగా వాడుకోవాలి దేవుడు. సో ఈ బిడ్డ దేవుని కొరకు మాత్రమే నిలబడాలి. అందుకే రాయబడుతూ వచ్చింది, నీ కొరకు నేను ఒక్కని రోషము కలిగిన వాడినే. సో ఈ బిడ్డ అక్కడ ఆమోసు వలె అనేకుల్ని ప్రభు కొరకు సంఘంగా ఎత్తబడేవారుగా సిద్ధపరచున్నట్లు అనేకులకు దేవుని వాక్యం చెప్పి ఎత్తబడే సంఘంగా సిద్ధపరిచేవాడుగా ఆమోసు వలె ఉండాలా. రెండు, దేవుని కొరకు భూమి మీద రోషం కలిగిన వాడై ఉండాలి. ఎవరికి లోబడకూడదు అంటే తల్లిదండ్రులకు లోబడకూడదని కాదు. ఏ లోకాశలకి, ఏ లోక అలవాట్లకి, ఏ లోక ఆచారాలకి, ఏ లోక పద్ధతులకి దేనికి లోబడుకోకుండా ప్రభు కొరకై రోషం కలిగిన వాడికి ఉండే బిడ్డగా దేవుడి బిడ్డను సిద్ధపరచాలి. అందుకే ఇంక ఈ బిడ్డ గురించి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ఏంటి ఆ మాట ఏంటంటే ఏలియా యొక్క జీవితం మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి అక్కడ ఏలియా యొక్క అనుభవం చూసినట్టయితే ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉండారు. రెండు తలంపుల మధ్యలో ఉన్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నప్పుడు ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించి దేవుని మాటలను తెలియపరిచి ప్రజలకు ఏం చేస్తున్నాడు?
ప్రజలకుండా 2 తలంపుల్లో నుండి విడుదల పొందేటట్టు చేస్తున్నాడు. ఎంత గొప్పవాడంటే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. చూడండి ఎంత గొప్ప అనుభవం. ప్రజలకు 2 తలంపుల్లో ఉండారు. వారు దేవుని సేవించాలా, బయలుదేవతలను సేవించాలా, యెజబేలు చెప్పిన మాటలు వినాలా, లేకపోతే ప్రవక్తల ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు వినాలా, 2 తలంపుల మధ్యలో ఉండారు. కానీ ఈ ఒక్క వ్యక్తి రోషం కలిగిన వాడుగా దేవుని కొరకే నిలబట్టడం ద్వారా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఉన్న 2 తలంపులను తీసివేశాడు. 2 ఆలోచన కలిగిన మనసును మార్చేశాడు. 2 తలంపులు కలిగిన మనస్తత్వాన్ని మార్చేసి ఏకత్వం మీదకు తీసుకొచ్చాడు. ఏక తాత్పర్యం మీదకు తీసుకొచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. సో ఏలియా యొక్క జీవితము దేవుని కొరకు రోషం కలిగిన వాడిగా ఉండటం ద్వారా ఇప్పుడు ఏలియా యొక్క అనుభవం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల్లో ఉండేవారు ఇప్పుడు చూడగా ఒకే తాత్పర్యం మీదకి వచ్చారు. ఆయనే యెహోవాయే దేవుడు. ఎందుకంటున్నారు? అప్పటి వరకు 2 తలంపులు బయలుదేవతలను ఆరాధిస్తున్నారు, తర్వాత దేవుని కూడా ఆరాధించే అనుభవం ఉంటుంది. కానీ ఎటు ఆరాధించాలి ఏం అర్థం కాని కన్ఫ్యూజ్లో ఉంటారు. అంటే ఎటు ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో కన్ఫ్యూజ్లో ఉంటూ ఇంకా కలవరంలో ఉన్న ప్రజలకి నెమ్మదిని కలుగు చేసి నిజ దేవుణ్ణి ఆరాధించుకునే అనుభవంలో నడిపించాడు ఏలియా. కానీ ఇట్లాంటి అనుభవం ఏలియా లాంటి అనుభవం ఈ బిడ్డకు కూడా ఉండాలి. కాబట్టి అందుకే తన జీవితంలో సోదరుడు నాని, సోదరు రజిత వారికి ఇచ్చిన బిడ్డ 2వ కుమారుడు ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి మరి విజయక్క కానీ, సత్యనారాయణ కానీ, అదే రీతిలో పండు, తర్వాత దొరబాబు కానీ ఈ కుటుంబాలను ప్రేమించి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మరి సోదరుడు నాని వారికి ఇచ్చినటువంటి సహోదరికి కానీ వారిని ప్రేమించి ఇచ్చిన 2వ కుమారుడు ఎంతో గొప్ప ధన్యత. మొదటి కుమారుడు ఏరి సాల్మన్ అనుకుంటా. 2వ కుమారుని చూసినట్టయితే ఎంతో గొప్ప ధన్యతలో మనకిచ్చాడు. ఇక్కడ ఈ బిడ్డని ఆమోసు వలె ప్రభు రాకడ కొరకే అనేకులకి సిద్ధపరచడం కొరకే ప్రకటించే ప్రవక్తలాగా, అదే రీతిలో ఏలియా వలె దేవుని కొరకే రోషం కలిగి 2 తలంపులు ఉన్న ప్రజల్ని ఏకతాత్పర్యం మీదకు, ఏక మనస్తత్వం మీదకు తీసుకొచ్చే దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క దైవజనుడిగా దేవుడి చంటి బిడ్డని ఈ యొక్క మొదటి బర్త్డే దినమున దేవుడు ఇట్లాంటి అనుభవంలోకి బిడ్డను తీసుకురావాలి. సో దాని కొరకే మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అట్లాంటి అనుభవం దేవుడు తీసుకొచ్చును గాక. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఆమోసు వలె అనేకుల్ని దేవుని మార్గంలో పరలోక రాజ్యానికి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపరిచి అట్లాంటి అనుభవంలోకి నడిపించేవాడిగా ఆమోసులాగా దేవుని సన్నిధిలో కనబడటం అంటే మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవాలని అనేకులు తెలియపరిచేవాడిగా ప్రకటిస్తూ, అదే రీతిలో దైవజనుడైన ఏలియా వలె 2 తలంపులు ఉన్న ప్రజల మధ్యను విడిపించి దేవుని కొరకు రోషం కలిగినటువంటి బిడ్డగా ఈ చంటి బిడ్డ జీవించినట్లు, ఈ చంటి బిడ్డ తన జీవితంలో రోషం కలిగిన అనుభవంలో ఉండటం కొరకై దేవుడి బిడ్డకు సహాయం చేయను గాక. ఈ మొదటి బర్త్డే దినమున ఈ బిడ్డ యొక్క జీవితం ఆమోసు వలె, ఏలియా వలె దేవునికి మహిమార్థమైన బిడ్డగా ఈ చంటి బిడ్డని దేవుడు సిద్ధపరిచి తన మహిమ కొరకై ఒక గొప్ప ప్రవక్తకు, ఒక గొప్ప దైవజనుడిగా ఆ బిడ్డని దేవుడు అనేకుల మధ్యలో రోషం కలిగిన, దేవుని కొరకు రోషం కలిగిన వాడుగా, దేవుని ప్రజలను సిద్ధపరిచేవాడుగా, దేవుని ప్రజల మధ్యలో ఉన్న 2 తలంపులు తొలగించి దేవునికి మహిమకరమైన ప్రజలను సిద్ధపరిచేవాడుగా ఈ చంటి బిడ్డను దేవుడు సిద్ధపరిచినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. విజయక్క అక్క, ఆమోసు ఎలైజానేగా మనం అనుకుంది. సరే, ఇక్కడ ప్రార్థన చేస్తాం మరి. కాబట్టి ఈ చంటి బిడ్డ పేరు కూడా ఈరోజు పెట్టమని అడిగారు. కాబట్టి నేను దూర ప్రాంతంలో ఉన్నాను, ఆంధ్రాలో ఉన్నాను, మీరేమో మరి ఇంటి దగ్గర ఉండాలి కాబట్టి నేను లేను. కాబట్టి ఫోన్లోనే పేరు పెట్టేస్తున్నాం, ఆమోస్ ఎలైజా. కాబట్టి ఆమోస్ ఎలైజా. కాబట్టి ఇక నుండి ఆమోస్ వలె దేవుని అనేకుని సిద్ధపరుస్తూ, ఎలైజా అంటే ఏలియా వలె అనేకులకి దేవుని మాటలు చెప్పి, దేవుని స్వార్థం చెప్పి, తర్వాత అనేకుల్ని 2 తలంపుల నుంచి విడిపించి దేవుని కొరకు రోషం కలిగినటువంటి ఏలియా వలె, ఆమోస్ వలె దేవుడి బిడ్డను సిద్ధపరచినట్టు ఆమోస్ ఏలియా, దాన్ని ఇంగ్లీష్లో ఆమోస్ ఎలైజా లాగా దేవుడు సిద్ధపరచినట్లు ప్రభు సాయం చేయనుగాక. మొదటి బర్త్డే కాబట్టి మరి ఈ బిడ్డని దేవుడు దీవించి ఇంకా అనేకమైన బర్త్డేలు ఎలాంటివి జరుపుకుంటూ దేవుని కొరకు రోషం కలిగిన వాడుగా అనేక సిద్ధపరిచేవాడుగా దేవుడు సిద్ధపరచును గాక.
ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ దాసుడు సత్యనారాయణ అన్న, అదే రీతిలో విజయ అక్క, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన మొదటి సంతానం సహోదరుడు నాని, సహోదరి రజితాన్ని బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి దేవా సంతానం బట్టి మీకు వందనాలు. మొదటి సంతానాన్ని బట్టి మీకు వందనాలు. అదే రీతిలో మొదటి కుమారుని బట్టి స్తోత్రాలు. రెండవ బహుమానం కూడా కుమారుని బహుమానంగా ఇచ్చారు, వందనాలు. ఆ బిడ్డ నేటి దినమ ప్రభు ఈ రాత్రి బర్త్డే అయినందుకే మీకు వందనాలు. మొదటి బర్త్డే కేక్ కటింగ్ చేసుకుని సాయం చేయండి. అయితే మేము దూర ప్రాంతంలో ఉండం, వారి ఆశ దైవ సేవకుల ద్వారా పేరు పెట్టించుకోవాలన్న కోరిక మీ చిత్తమైతే ప్రభు అట్లా జరిగించడం మీకు కృపనిచ్చారు, మీకు వందనాలు. గత దినాల్లో ఏ పేరు పెట్టాలో ప్రభు అని ప్రార్థన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ప్రభు మీ సంకల్పం బయలుపరిచారు. ఆమోస్ ఎలైజాగా తన పేరు ప్రభు నేటి దినం నుంచి నామకరణం చేస్తున్న సాయం చేయండి. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆమోస్ వలె అనేకుని దేవుని సన్నిధిలో సిద్ధపరుస్తూ, అనేకుని దేవుని మార్గంలో నడిపిస్తూ ప్రభు దేవుని ఉగ్రత రాబోతుందని తెలియపరిచి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడం కొరకే సిద్ధంగా ఉండండి అని అనేకులకు తెలియపరిచేవాడుగా, అదే రీతిలో ప్రభు ఏలియా వలె అదే రీతిలో తండ్రి మరి తన జీవితంలో ఏ రీతిలో అయితే ప్రభు మరి రోషం కలిగిన వాడుగా దేవుని కొరకు ఏలియా ఉన్నాడు, అలా ఉంటూ ప్రభు మరి అనేకుల్ని తన జీవితంలో ప్రభు మరి రెండు తలంపుల్లో ఉండే వారిని విడిపించి వారికి నెమ్మదిచ్చి వారిలో ఉండే కలవరాలు తీసివేసి దేవుని రాజ్యం కొరకై దేవుని సేవించి దేవుని ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరిచేవాడిగా ఆమోసు వలె ఏలియా వలె ఆ బిడ్డను సిద్ధపరిచి మహిమ పొందమని విజయ అక్క కుటుంబీకులు కూడా దీవించండి. దొరబాబుని పండును కూడా దీవించండి ప్రభు. అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో వారి కేక్ కటింగ్ కూడా దీవించండి. ఈ బర్త్డే కూడికి ఎంతో దీవించండి. వారికి కొండ ఆశ దైవజనుల ద్వారా మేము ప్రార్థన చేయించుకుని కేక్ కటింగ్ చేయించుకోవాలి, లేదా ప్రార్థన మేము కలిగి ఉండాలన్నది పేరు పెట్టించుకోవాలి. ఎంతో గొప్ప ధన్యత. ఈ ధన్యతను బట్టి ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి వారి ఆశను బట్టి వారికి రావాల్సిన బహుమానాలు కూడా దయచేయండి. ఆ చంటి బిడ్డను కూడా దీవించండి. రానున్న దినాల్లో నీ మహిమ కొరకే వాడుకోండి తండ్రి. మరి ఆమోస్ వలె ఏలియా వలె నీ కొరకే రోషం కలిగిన వాడికి ఈ భూమి మీద వాడబట్టం కొరకే సాయం చేయండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, కష్టాలు బాధలు శ్రమలు ఎదురైనా నీ కొరకే రోషం కలిగి నిలబడే ప్రవక్తలాగా మీరు స్థిరపరిచి నీ పరిచయలో వాడుకుని మహిమ పొందమని, తన ద్వారా అనేకులను దేవుళ్ళకి నడిపించి మహిమ పొందమని, చిన్న వయసు నుండి మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. ఆనాడు సమయాలకు ఇచ్చిన మీ ఆత్మ, మీ స్వరం వినిపించండి చిన్న వయసులోనే. అదే రీతిలో ప్రభా మీ ఆత్మ నడిపింపులో నడిపించి మహిమ పొందమని, బిడ్డను మీ కొరకే సాక్షిగా వాడుకోమని, భవిష్యత్ దినాల పరిచయలో స్థిరపరచమని, ముందున్న దినాల కొరకే సిద్ధపరిచి అక్కకు కూడా ఆరోగ్యం తెచ్చండి. కుటుంబీకులందరినీ కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఈ కేక్ కటింగ్ అంతటిని కూడా దీవించి మీరు మహిమ పొందమని, బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తొట్టెలు కూడా మనం కాపాడుకుని తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృప, ప్రేమ, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.